నక్సలిజం అనేక రూపాల్లో ఉంటుందని, సాయుధ పోరాటంలో అందులో ఒక భాగం మాత్రమేనన్నారు మాజీ మావోయిస్టు జంపన్న. పూర్తి నక్సలిజం అంతమైపోయిందంటూ పార్లమెంటులో అమిత్ షా చేసిన ప్రకటన తప్పుల తడకగా అభివర్ణించారు. వాస్తవంగా సాయుధ పోరాటం అనేది ముగిసిపోతుందని, కానీ నక్సలిజం కొత్త రూపు తీసుకుంటుందన్నారు. సాయుధ పోరాటం ముగిసినంత మాత్రాన నక్సలిజం ముగిసినట్లు కాదంటున్న జంపన్నతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ కగార్కి ఈ రోజుతో డెడ్ లైన్ ముగుస్తుంది కాబట్టి అసలు మావోయిస్టులు ఇంకా అయిపోయినట్టేనా? తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు 6 ఉన్నారని చెప్పేసి కూడా నిన్న డీజీపీ ఒక ప్రకటన చేశారు. వాళ్ళు కూడా లొంగిపోవాలని చెప్పారు. అసలు మావోయిస్టు పార్టీగా మనుగడ ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాజీ మావోయిస్టు జంపన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటి సార్, ఎట్లా చూసారు పరిస్థితి? ఇప్పుడు 31వ తేదీ డెడ్ లైన్ అన్నారు, ఈ రోజుతో ముగుస్తుంది. నక్సలర్లు అంతా కూడా బయటకు వచ్చేసినట్టేనా? నక్సలైట్లనంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే చర్చ ప్రధానమైంది సాయుధ పోరాట రూపంలో ఆయుధాలు కలిగి ఉన్న మావోయిస్టుల విషయంలో జరుగుతున్న చర్చ. వాస్తవంగా నక్సలిజం అంటే చాలా విస్తృతమైన విషయాలు అవి. వాళ్ళ ఆయుధాలు పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు. ఎందుకంటే నక్సల్బరీ ఉద్యమం లోపల ఎవరైతే రైతులు కూలీలు అక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినరో వాళ్ళంతా నక్సలైట్లు అన్నది. అది ఇందిరాగాంధీ మాట్లాడిన విషయమే. ఇందిరాగాంధీ మావోయిస్టుల విషయంలో మిత్రపూర్వకం కాదు, అది పూర్తి శత్రుపూరితంగా ఈ దేశంలో మొట్టమొదటగా నక్సలైట్లను చంపిందే ఇందిరాగాంధీ ప్రభుత్వం. అది ఇందిరాగాంధీకి పూర్తి వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిందే మావోయిస్టులు. కొండపల్లి సీతారామయ్య నాయకత్వం లోపల వాళ్ళు చేసారు. అనేక మంది చనిపోయినారు, వేలాది మంది చనిపోయినారు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం కింద. కాబట్టి ఇప్పుడు అది అంటే నిన్న అసెంబ్లీలో పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడింది పూర్తిగా తప్పులు తడక సమాచారమే తప్ప ఏమీ లేదు. సరే, ఏమైనప్పటికీ సాయుధ పోరాటం చేసే వాళ్ళు ఉండరు, అయిపోతున్నది, సాయుధ పోరాటం అయిపోతుంది. కానీ సాయుధ పోరాటం అయిపోయినంత మాత్రాన ఈ దేశంలో అన్యాయాలు పోలే, అవినీతి పోలే, అణచివేత పోలే, దోపిడీ ఉన్నది. కాబట్టి భారతదేశం అంతటి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా దీనికి వ్యతిరేకంగా అంటే అన్యాయాలు, అణచివేత ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయి. కమ్యూనిజం ఉంటుంది, మార్క్సిజం ఉంటుంది, మావోయిజం ఉంటుంది, మావోయిస్టులు ఉంటారు. దేశంలో లక్షలాది మంది ప్రజానీకంలో మావోయిస్టు భావాలు, ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అంటే ఈజీగా మావోయిస్టులు మొత్తం నిర్మూలిస్తారని చాలా తప్పు, అబద్ధం. ఇది జరగదు. ఓవరాల్గా చెప్పాలంటే భారతదేశంలో సాయుధ పోరాటం అనేది ముగిసిపోతున్నది. అది ముగిసిపోయినప్పటికీ కొత్త రూపంలో, కొత్త పద్ధతిలో ప్రజా పోరాటాలు దేశవ్యాప్తంగా కూడా కొనసాగి తీరుతాయి. అంటే మావోయిస్టు పార్టీలో కూడా విభేదాలు వస్తున్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కీలకమైన దేవ్జీ, రాజిరెడ్డి వీళ్ళంతా కూడా లొంగిపోయారు. అసలు మావోయిస్టు పార్టీకి సంబంధించిన మిగిలిన 6 మాత్రమే తెలంగాణకు సంబంధించిన వారు కూడా లొంగిపోవాలని చెప్పేసి డీజీపీ నిన్న ప్రకటన చేశారు. అవును, అంటే ఇప్పుడు 2 విషయాలు సరే, విభేదాలు ఏమైనప్పటికీ ఏంటంటే దాదాపు అందరు కూడా ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చేసారు. వాళ్ళు చట్టబద్ధంగా పోరాటం చేయవలసిందే. ఒకవేళ ప్రజల కోసము, కమ్యూనిజం కోసం చేయాలని కూడా చట్టబద్ధంగా చేయాలి. ఇంకా సాయుధ పోరాటం అనేది ఏమీ ఉండదు, అది అసాధ్యం కూడా. అది బయటకు వచ్చిన దేవ్జీ కానీ, మల్లరాజరెడ్డి కానీ, ఇంకెవరైనా కానీ వాళ్ళు సాయుధ పోరాటం మాటలు మాట్లాడితే అది ఏమి ఉపయోగం ఉండదు. రాజ్యాంగబద్ధంగా ఉండి చట్టబద్ధ పద్ధతిలో ప్రజలను ఆర్గనైజ్ చేస్తే తప్ప అది సాధ్యం కాదు. అది కాబట్టి వాళ్ళకి విభేదాలు అనేది ఉందో అది పేరుకు మాత్రమే మాట్లాడుకుని తప్ప ఏముండదు. అది కొద్ది రోజుల్లో వాళ్ళు ఏదో డిసైడ్ చేసుకుంటారు. మిగిలిన ఏదైతుందో ఇప్పుడు 6 అనేది అవుతుందో 6 వేరు రాష్ట్రాలు ఉన్నారు, వేరు రాష్ట్రాలు ఉన్నారు. కాబట్టి అది ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇవాళ లొంగిపోతారా లేకపోతే ఏమైద్దో మనం చూడాల్సింది, మనం ఏం చెప్పలేం. మనం అంటే మావోయిస్టులు బస్తర్ అడవిలో ప్రస్తుతానికి ఎవరు కూడా లేరు అని చెప్పేసి కూడా అమిత్ షా ప్రకటన చేశారు కదా. ఆదివాసులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందుతాయి. లేదు, ఉన్నారంటే ఇప్పుడు సుమారుగా ఏంటంటే ఇప్పుడు మొత్తం ఛత్తీస్గఢ్ అడవి లోపల సుమారు ఒక 35 మంది ఉన్నట్టుగా ఏంటంటే ప్రభుత్వ అధికారులే చెప్తుండ్రు. కోయిల్పేట లోపల రూపీ కమాండర్గా ఉన్న వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు, లేదా ఇక్కడ దక్షిణ బస్తర్ లోపల 20 మంది ఉన్నట్టుగా ఏంటంటే వాళ్ళు చెప్తున్న విషయాలు. కాబట్టి ఉన్నారు. అంటే అమిత్ షా నిన్న చెప్పింది ఏంటంటే కేంద్ర కమిటీ మెంబర్ లేరు, రాష్ట్ర కమిటీ మెంబర్ లేరనే విషయం చెప్పిండు. కానీ ఏ ఒక్కరు కూడా లేరనే విషయం ఏం చెప్పలేదు. అది కాబట్టి ఏమున్నప్పటికీ తెలంగాణ ఖాళీ అయింది, ఏఓబి ఖాళీ అయింది, లేదా ఇతర బీహార్ ఖాళీ అయింది, బీహార్ లేదు, ఒరిస్సా కూడా ఏంటంటే ఖాళీ కాబోతున్నది. కాబట్టి దాదాపుగా ఏంటంటే ఇప్పుడు సాయుధ పోరాట రూపంలో ఉన్న మావోయిస్టులు ఏవైతుందో లేరనే విషయం చెప్పుకోవచ్చు. అది అంటే తెలంగాణకు వచ్చేసరికి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఈ 6 వచ్చి లొంగిపోవాలి, పునరావాసం కూడా కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. తెలంగాణ నక్సలైట్ రహిత తెలంగాణను ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పుడు దాంట్లో డీజీపీ నేను శివధరెడ్డి మాట్లాడిన అందులో గణపతి అంటే పాత జనరల్ సెక్రటరీ ఏదో అనారోగ్యత రావాలనేది ఏందో పిలుపు ఇవ్వడం జరిగింది. లాస్ట్కి కూడా ఏంటంటే దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఒక అనుమానం కలుగుతుంది. ఒక అనుమానం ఏంటంటే వాస్తవంగా గణపతి కూడా ఇప్పుడు వీళ్ళ హ్యాండ్వర్లో ఉన్నాడా అనే ఒక అనుమానం కూడా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రత్యేకించి నిన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడేటప్పుడు టోటల్గా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్స్ 2024లో 21 మంది ఉంటే 21 మంది లోపల చాలామంది చనిపోయిన లెక్కలు చెప్పిండు, తర్వాత సరెండర్ అయిన వాళ్ళ లెక్క చెప్పిండు. చివరికి ఇప్పుడు మిగిలింది ఎవరైతే ఉన్నారో అంటే ఇద్దరు లోపల ఒకరు అరెస్ట్ అయిననే విషయం చెప్పిండు. ఎవరు పేరు చెప్పలేదు, అరెస్ట్ అయ్యిండ్రు అని చెప్పిండు. రెండో వ్యక్తి అతను పరారులో ఉన్నాడు, కానీ అతను కూడా సంబంధాలు ఉండి చర్చలు జరుపుతున్నట్టు కూడా చెప్పిండు. కాబట్టి ఇద్దరు ఎవరు వాస్తవంగా మావోయిస్ట్ పార్టీలో పట్ల మిగిలిన సీసీ మెంబర్లు అంటే ఒక వంక జార్ఖండ్లో ఉన్న పీబీ మెంబర్ సాగర్, మరొక వంక గణపతి, ఈ ఇద్దరు. కాబట్టి ఇద్దరు అనేది ఉందో అంటే అమిత్ షా చెప్పిన ప్రకారం వీళ్ళు ఇద్దరు వస్తారు. అయితే నక్సలిజం అనేది ఎప్పటికీ అంతం కాదు, రూపు మారుతుంది తప్ప సాయుధ పోరాటం చేసే పరిస్థితి ఇప్పుడు లేవు. కాబట్టి మిగతా ఉన్నవారంతా కూడా అడవులు ఉన్న నక్సలైట్లంతా వచ్చి జనావాసాల్లో కలుస్తున్నారు. కాబట్టి వాళ్ళ పోరాటం వేరుంటుంది, ఖచ్చితంగా ప్రజలతో కలిసి పోరాటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి చట్టబద్ధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు ఎవరైనా లొంగిపోతే డీజీపీ సమక్షంలో వారిని చూపించే అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. కాబట్టి నక్సలిజం అయితే ఇంకా అంతం కాని పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా రూపం మారుతుంది తప్ప నక్సలిజం అనేది ఎప్పటికీ అంతం కాదు అని చెప్పేసి కూడా మాజీ మావోయిస్టులు చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.